ఉంటుంది సరే అండి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి నీకన్నా? ఏది సినిమా కేక కేక ఓకే, ట్రైలర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? సూపర్ అసలు అదరగొట్టేసింది. ఓజీని ఎవడు ఆపలేడు. రెండు రాష్ట్రాలకు ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్. అంత హైప్ క్రియేట్ అవ్వడానికి ఏంటి రీజన్? పవన్ కళ్యాణ్ సుజిత్ ఫ్యాన్ బాయ్ డైరెక్షన్ కాబట్టి ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ హైలోనే ఉంటాయి. ఆఫ్టర్ సాహో ఫ్లాప్ తర్వాత ఈ సినిమా వస్తుంది కదా, మేము సాహోని ఫ్లాప్ లాగా లెక్క చేయం. సాహో హిట్టే, ఇది హిట్టే, బ్లాక్ బస్టర్ కొడతాం సేమ్. ఓకే రైట్ బ్రో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, వాడు ప్రభాస్ ఫ్యాన్. ఏ సినిమాకైనా ఇద్దరం వెళ్తాం. స్పెషల్ ఇద్దరు కల్పించిన సినిమా అది. అలా ఎంత చిన్న లింక్ ఉన్నా లేకున్నా తీసే డైరెక్టర్ ఒక్కడే కాబట్టి మాకు మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా మంది ఏదో సినిమాటిక్ యూనివర్సిటీ లింక్ ఉంటుంది, అది ఉన్నా లేకున్నా అవసరం లేదు, మేము వైబ్ ఎంజాయ్ చేయాలి ఖచ్చితం అంతే. ఓకే, అంటే కళ్యాణ్ గారు మీకు నచ్చింది అంటే యాజ్ ప్రభాస్ ఫ్యాన్ గా ఉండి ఆయన ఏం నచ్చింది ఆయనలో వ్యక్తిత్వం? ఆయన ఇంకో ఇన్స్పిరేషన్ అన్నట్టు అని చెప్పి మాట్లాడిన ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ లెక్క అనిపిస్తుంది. సో అది నచ్చింది. ఫస్ట్ డే వెళ్తున్నారా? ప్రీమియర్ కి. ఓకే, అంటే టికెట్స్ హైప్ చేశారు. అదే 1000 ఉండని 2000 ఉండని పోవడే. అవునా? ఓకే, ఇద్దరు ఎంత కలెక్ట్ చేస్తారు? మీరు ఎంత కలెక్ట్ చేపిస్తారు సినిమాకి? ఇక అంతా మనకు రెవెన్యూ అవసరం లేదు కానీ ఎంజాయ్ చేసినామా లేదా అంతే. టాప్ నెంబర్ 1 అంటే అంత క్రియేట్ అవడానికి ఏంటి రీజన్? పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఓకే, సుజిత్ ఆఫ్టర్ సాహో చేస్తున్నాడు కదా, ఏంటంటే సాహో కొంచెం ఫ్లాప్ అండ్ టాప్ తో వచ్చింది కదా, దానికి సంబంధం లేదు, ఇక్కడ పవర్ స్టార్ అంతేనా? ఎస్. ఓకే, మీరు చెప్పండి. చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయండి. కంపల్సరీగా ఇది మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటుంది అంతే, ఇంకా వేరే తిరుగులేదు. ఇంకా ఓకే, ఎంత కలెక్ట్ చేయొచ్చు సినిమా? ఇది కౌంట్ అనేది లేదు, మాక్సిమం రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయి అనుకుంటున్నాం. ఓకే, కళ్యాణ్ బాబు డిప్యూటీ సీఎం తర్వాత వస్తున్న సెకండ్ ఫిల్మ్. అవునవును, ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి మూవీ మీద, చాలా బాగుంది. ఓన్లీ ఓజీకే అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటారా రీజన్? పవన్ కళ్యాణ్ మెయిన్, ఇంకా ఆయన తర్వాత ఏదైనా. ఓజీ కంటే ఓమీ గ్లిమ్స్ లో ఎక్కువ హైప్ ఇచ్చారని అంటున్నారు. అవునవును, కానీ ఓజీకి ఇప్పుడు ట్రైలర్ తో ఇస్తారేమో కదా? ట్రైలర్ తో ఇప్పుడు తెలిసిపోద్ది కదా, ఇంకొక రేంజ్ హైప్ వెళ్ళిపోతుంది. ఇంకా తమన్ మ్యూజిక్ తో చంపేస్తాడు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? హైప్ ఎక్కువ ఉంది కదా అన్న, అందుకే. అంటే ఏంటి సినిమా మీద ఇంత క్రియేట్ అవడానికి ఏంటి రీజన్? పవన్ కళ్యాణ్ అన్న, పవన్ కళ్యాణ్ చెప్ప బలంగా పవన్ కళ్యాణ్ మళ్ళా సుజిత్ తమన్ వాళ్ళే. ఓకే, పర్లేదు ఆగాగు. ఇప్పుడు ఎంత కలెక్ట్ చేద్దాం అనుకున్నావు సినిమా? ఓ 400-500 కోట్లు దాటేస్తాడు. ఓకే, దాటేస్తుంది. ఓకే, ఫస్ట్ డే 100 crores దాటుతుంది. వెళ్తున్నావా సినిమాకి ఫస్ట్ డే? ఆయన బుక్ చేసుకున్నాను ఆల్రెడీ, అల్వాల్లో నర్తకి థియేటర్. ఓకే, ఎంత పడింది టికెట్? టికెట్ 310 రూపాయలు అంతా టాక్సెస్. అవును, ఫ్యాన్స్ కి ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారు, దోచుకుంటున్నారు చాలా మంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కదా అన్న, మాత్రం ఉంటది. ట్రైలర్ వదిలి నాకు చెప్తా బ్రో, ట్రైలర్ వదిలేంత వరకు ఏం లేదు కదా. మేమైతే చాలా ఎక్స్పెక్టేషన్, ఫ్యాన్ బాయ్ కదా, అన్ని చూసిరు కదా బ్రో. మ్యూజిక్ అన్న తమన్నా ఎట్లా చంపేసిండో మరి, అది చూసి కూడా మీరు మళ్ళీ ఎలా ఉంటుంది సినిమా అడుగుతుంటే కామెడీ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి బ్రో. అంటే హరిహర వీరమల్లుకి దీనికి ఏంటి డిఫరెన్స్? డిఓపి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. హరిహర వీరమల్లు బాగానే స్టోరీ పరంగా అయితే బాగుంది, కానీ ఆ గ్రాఫిక్స్ అంతా బాగాలేదు. కానీ ఇప్పుడు ఫ్యాన్ బాయ్ ఎలా ఉంటది, ఇంకా మీ ఓకే వదిలేస్తాం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అరిచినోడు పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తున్నాడంటే ఇంకా మీరే ఆలోచించండి ఎలా ఉంటుంది సినిమా. ప్రీమియం నైట్ దొరికినాయి, మల్లికార్జున థియేటర్, కుకట్పల్లి. మామూలుగా దగ్గర అన్ని రెడీగా పెట్టుకున్నాం. హైప్ అయితే చాలా ఎక్కువ ఉంది భయ్యా. ఓకే, అంటే చాలా మంది హైప్ ఉంది కానీ హోప్ లేదని చాలా మంది మాట్లాడుతున్నారు. హోప్ లేదన్న వాళ్ళకి ఇంకేం చెప్పలేం కానీ హైప్ అయితే సూపర్ ఉంది. కల్ట్ చూపిస్తాం. ఓకే, ఎంత హైప్ క్రియేట్ అవడానికి ఏంటి? హైట్ అంటే కాస్ట్ అండ్ క్రూ, కళ్యాణ్ బాబు అల్టిమేట్ గా కళ్యాణ్ బాబు ఉంటే చాలు, హైప్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అయితే ఓజీ కంటే ఓమీకి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. ఏం కాదు, ఓజీయే. కళ్యాణ్ బాబు వస్తే చాలు అక్కడ. ఓకే, ఈ రోజు ఎలా ఉండబోతున్నారు చూస్తున్నారుగా. ఓకే రైట్, అయితే ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? బాగుంటది. ఓకే, ఈసారి ఎంత కలెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ 2 days లో 100 కొట్టచ్చు. అవునా? ఓకే, ట్రైలర్ సూపర్.
టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. మూవీ చూసుకోండి, ఏది ఏ మూవీ ఏది సాటి ఈ మూవీకి రికార్డులన్నీ బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు 25 దాకా ఉన్న క్లాస్ 7 లేస్తే ఈ రోజు నైట్ ఒక్క రోజు చాలు 7 అని లేకపోతాయి. బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు. There is no words to speak. Only OG, OJ's Gambira. Forever and ever and ever. ఓకే That's all. ఓజీ అయితే అట్లా ఉంటుందో చూపిస్తాడు. డిప్యూటీ సీఎం ఓజీ అయితే అట్లా ఉంటుందో చూపిస్తాడు ఇక. ఓకే రైట్ బ్రో. అండ్ రియల్ లైఫ్ లో ఓజీ అన్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఒక క్రిమినల్ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఒక్కడే వచ్చి వహించాడు. అదే మీరు చూసుకోవాలి. రియల్ లైఫ్ ఓజీ. ఇప్పుడు రీల్ ఓజీ థియేటర్ లో బ్లాస్ట్. అది మ్యూజిక్ పరంగా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మ్యూజిక్ చింపేశారు కదన్న ఆల్రెడీ. తమను ఏమేసి కొట్టాడో మాకే తెలియదు. ఇప్పటి నుంచి కొన్నిదేల తమన్ కొనిదెల పవన్ కళ్యాణ్ cult fan. He's also one of the cult fan of us. ఓకే We are a fan become his superstar hero. ఓకే. That's why he calling out. తెలంగాణలో బాగా నచ్చేది ఏంటి మీ అందరికి? Swag bro. The swag. That's hate style. అనదర్ వేరే యాక్టర్స్ వేరే వాళ్ళకి నడవాలి, ఫైట్ చేయాలి, ఇంకోటి చేయలేం. మా వాళ్ళు జస్ట్ నడిచి వస్తే చాలు. అదేనా రికార్డ్స్ ఆ చివరి నుంచి చివరికి రాయిపోవడానికి. అది పొలిటికల్ అవ్వచ్చు, సినిమా అవనివ్వండి, ఢిల్లీ అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ అనివ్వండి, ఏదైనా మాకు సంబంధం లేదు. కనపడ్డా బొమ్మ హిట్ అంతే. ఓకే. ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు కలెక్షన్స్? కలెక్షన్ మాకెందుకు బ్రో? అది 5 సార్లు చూడమంటావు చెప్పు, 5 సార్లు చూస్తా సినిమా అంతవరకు. కలెక్షన్ అంతా మాకు సంబంధం లేదు. ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది అంతే. ఒకప్పుడు 0, ఇప్పుడు 21 రికార్డ్ బ్రేక్ చేస్తారు ఎవరైనా. దట్స్ అంతే, పోతుంది వస్తుంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? హైప్ ఎక్కువనే. నువ్వు జూనియర్ మహేష్ బాబు లాగా ఉన్నావు చూడడానికి. ఊరుకున్నాను. ఓకే. అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్న రీచ్ అంటే ఏంటి రీజన్? తమనన్న తమనా ఓన్లీ మ్యూజిక్ ఎలా ఇచ్చారు మ్యూజిక్? అసలు ఏ సినిమాకి ఏమన్నా అంత ఇచ్చాడు మ్యూజిక్? అంటే మామూలుగా నందమూరి డైరెక్టర్ ఫ్యాన్ బై డైరెక్టర్ అసలు. ఓకే. సుజిత్ ఫ్యాన్ బై డైరెక్టర్ గా చేస్తున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు. ఓకే. నందమూరి తమన్ నుంచి ఇప్పుడు కొన్నిదేల తమన్గా మారాడా? ఆల్రెడీ నందమూరి తమన్ కంటే ముందే కొన్నిండేళ్ళ తమన్ అన్న. ఓకే. ముందు మాకు ఎన్ని సినిమాలు నందమూరికి వరుసగా, మాకు భీమ్లా నాయక్ వరుసగా ఇస్తాను పవన్ కళ్యాణ్ కి. ఓకే. వరుసగా బకీల్ సాబు, భీమ్లా నాయక్ అని పవన్ కళ్యాణ్ ఇక చేసింది. ఓకే. పవన్ కళ్యాణ్ తమనే కదా. ఓకే. సో బ్రూస్ లీ ఇలా చాలా సినిమాలు మంచి మ్యూజికల్ హిట్స్. ఓకే. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ పరంగా ఎలా ఉంది అనుకున్నారు? హైప్స్ ఎక్కువ లెగుస్తాయి నాకు ఆటోమేటిక్ గా. ఓకే. అంటే అది కళ్యాణ్ బాబు ముందు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను వచ్చిన తర్వాత. అంటే ఓజీకి ఇంత క్రియేట్ అవడానికి ఏంటి రీజన్? ఫ్యాన్ బై డైరెక్ట్ చేద్దాం. అదొకటేనా? ఫ్యాన్ బై వచ్చి డైరెక్ట్ చేసి హిట్ లేని బాబుకి ఈసారి హిట్ కొడుతున్నాం అంతే. ఓకే. 100 కోట్లు షేర్ అన్నారు. ఫస్ట్ డే 100 కోట్లు షేర్ కొట్టి చూపిస్తున్నాం. సర్లే. వెళ్ళాలంటే ఎలా? మీరే కూడా సపరేట్ ఇచ్చి మన వాళ్ళకి పాస్ ఇస్తారు. వాళ్ళకి చెప్పినా కానీ కుదురుతాయా పాస్? పాత గురించి ఐడియా లేవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.